ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ సంస్థలను ఒప్పించి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక నూతన శకానికి తెలంగాణ రాష్ట్రం నాంది పలికింది అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో గొప్ప కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ కార్పొరేట్ కంపెనీ యజమానులు వాళ్ళు, కానీ వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గొప్ప సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. అది ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఈరోజు వాళ్ళందరినీ ఒక బోర్డు మీదకి పట్టుకొచ్చినాం అధ్యక్ష. వాళ్ళకి వ్యాపార పోటీలు ఉన్నాయి, అయినా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి, ఒక రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణలో చదువుకుంటున్న పట్టభద్రులకు సాంకేతిక నైపుణ్యం అందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోనే పక్క దేశంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఈరోజు పంపించడానికి చేస్తున్నాం. పారామెడికల్, నర్సింగ్ ఆడపిల్లలు చదువుకొని వస్తున్నారు. చాలా దేశాలలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప ప్రయోగం. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ అయినా వచ్చిందా అధ్యక్ష? కానీ సౌత్ కొరియన్ యూనివర్సిటీకి పోయిన అధ్యక్ష నేను. 10 మిలియన్ అంటే కోటిన్నర జనాభా ఉన్న అక్కడ ఒక 30 ఏకర్స్ క్యాంపస్లో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్తే ఆ దేశము 32 మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. అందులో ఒక యూనివర్సిటీనే, ఓన్లీ 1 యూనివర్సిటీ దే హ్యావ్ గాట్ 16 మెడల్స్. ఒక అమ్మాయిని నేను కలిసిన, ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది అధ్యక్ష ఒలింపిక్స్లో. ఎక్కడో ఆషామాషి పోటీలలో కాదు, ఒలింపిక్స్ పోటీలలో ఒకే అమ్మాయి, సౌత్ కొరియన్ అమ్మాయి, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ ఒక అమ్మాయి సాధించిందని అంటే ఎంత గొప్ప కీర్తి అధ్యక్ష ఆ దేశానికి. కానీ 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనం ఏమీ చేయలేకపోయినాం అధ్యక్ష. అందుకే 2036 నాడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒలింపిక్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2036లో 2028లో జరగబోయే ఒలింపిక్స్లో ఈ దేశం నుంచి గోల్డ్ మెడల్స్ సాధించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు ప్రారంభించి దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలు స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళను ఈరోజు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకొస్తున్నాం అధ్యక్ష. దానికోసం సౌత్ కొరియాతోని సేమ్ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి ఈరోజు ఒప్పందాలు చేసుకున్నాం. అక్కడి నుంచి శిక్షకులు వచ్చి మన దగ్గర ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దీన్నైనా స్పోర్ట్స్ స్పిరిట్ చూపించి ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది దేశ ప్రతిష్ట పెంచడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. తెలంగాణ నుంచి మెడల్స్ సాధిస్తే ఒక పివి సింధునో, నిఖత్ జరీనో, లేకపోతే సిరాజో క్రికెట్లో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్లకు సిరాజ్ ఇంటర్మీడియట్ చదువుకున్నది అధ్యక్ష. కానీ క్రికెట్ వరల్డ్ కప్లో రాణించిండని అన్ని మినహాయింపులు ఇచ్చి సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ పోస్ట్, గ్రూప్ 1 పోస్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నజరానా ఇచ్చింది అధ్యక్ష. నిఖత్ జరీన్కి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధించినందుకు ఆ అమ్మాయికి గ్రూప్ 1 పోస్టు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి 2 కోట్ల నగదిచ్చి ఈరోజు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. క్రీడలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా దీప్తి వరంగల్ నుంచి పారామెడికల్లో కాన్సెప్ట్స్ పథకం సాధించినందుకు గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి 25 లక్షలు ఇచ్చి వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇవాళ అమ్మాయికి ఇచ్చి మనం క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి మంచి విధానాలు తీసుకున్నందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనైనా ఒక స్పోర్ట్స్ స్పిరిట్తోని ప్రతిపక్షాలు అభినందిస్తాయనుకున్నాం. రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు అధ్యక్ష, ఉంటాయి డెఫినెట్గా. ఎస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఉండదు. ఐ డూ అగ్రీ, దే మే డిఫర్, దే మే ఆర్గ్యూ విత్ అస్, వి డోంట్ మైండ్. కానీ మంచిని మంచి అనడానికి కూడా విఘ్నత లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉంది, మాకు స్టేచర్ ఉంది అని అంటే ఏం చేయడానికి మీ స్టేచరు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుందా? మీ స్టేచర్ గురించి ఉన్న బాధలు 1% స్టేట్ ఫ్యూచర్ గురించి మీకు ఉంటే మీరు చట్టసభలోకి వచ్చి మాకు సూచన చేసి ఉంటే స్టేట్ ఫ్యూచర్ పట్ల మీకున్న పట్టింపేందో ప్రజలకు అర్థమై ఉండేది అధ్యక్ష. నా కోసం కాదు, ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రభుత్వం జీత భత్యాలు ఇస్తుంది, జీత భత్యాలు తీసుకొని ఏమాత్రం పని చేయకుండా ఉంటాను నేను అని బరితెగింపు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాత్రమే నా విజ్ఞప్తి అధ్యక్ష తమరి ద్వారా. అందుకే అదేవిధంగా ఐటీఐలు మీకు తెలుసు అధ్యక్ష, 1956లో ఫస్ట్ టైం మొదలైంది ఐటీఐ.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఇచ్చడం ద్వారా ఫిట్టరో, ఎలక్ట్రికలో, లేకపోతే ప్లంబరో, ఇతర రకరకాల పనులు నేర్చుకోవడం ద్వారా పని నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది అధ్యక్ష. ఈ రోజుకి అప్పుడు మొదలుపెట్టిన సిలబస్ ఈ రోజు కూడా ఉంది. ఈరోజు డీజిల్ మెకానిక్ అక్కడ ట్రైనింగ్ చేస్తే అందులో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటంటే అంబాసిడర్ కారు, ఫియట్ కారు రిపేర్ చేసేది. వాడు బయటకు వస్తే అంబాసిడర్ ఏడుంది, ఫియట్ ఏడుంది ఎత్తుకాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇవాళ బెంజ్ కార్లు, BMW కార్లు వచ్చిన తర్వాత వాడు చదువుకు నేర్చుకుంటున్న విద్యకు బయటకు వస్తే అందుబాటులో ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే ఆలోచన చేసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 65 ITIలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 65 ITIలలో నేర్పుతున్న వృత్తికి బయటకు వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలకు, ఉపాధికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ పిల్లలు నిరుద్యోగులుగా చదువుకునేది ఒకటి, బయటకు వస్తే చేయాల్సింది ఇంకొకటి. ఈ రెండింటికి పొంతన లేకపోవడం వల్ల ఆలోచన చేసి టాటా సంస్థతోని మాట్లాడి టాటాను ఒప్పించి ఈ ITIలను ATCలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు ప్రపంచంతోనే సాంకేతికంగా పోటీ పడే విధంగా ఈ సాంకేతిక